హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 100 అంగన్వాడీ పోస్టులు భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసిందండి. మరి ఈ పోస్టులు ఏ జిల్లాలో, అలాగే వీటికి సంబంధించిన అర్హత ఏమి, ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే వేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లాలో 100 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకు తర్వాత ఇంటర్వ్యూలను నిర్వహిస్తారండి. ఈ పోస్టులకు 10వ తరగతి అర్హత భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. అంటే మీరు 10th క్లాస్ చదివింటే ఈ పోస్టులకు అయితే అర్హత సంపాదించినట్టే. ఇక ఇవి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అలాగే రంపచోడవరం డివిజన్లో పీఎం జన్మన్ పథకం భాగంగా కొత్తగా 100 అంగన్వాడీ కేంద్రాలు అయితే మంజూరయ్యాయి. ఈ అంగన్వాడీలో కొత్త పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే తెలిపారు. అలాగే పాడేరు రెవెన్యూ డివిజన్లో 11 మండలాలు, రంపచోడవరం డివిజన్లో 11 మండలాల్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు, ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్కి మాత్రమే ఈ పోస్టులు అప్లై చేసుకోవాలి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేసే మంచి అవకాశం అయితే ఉందండి. అలాగే ఆసక్తి ఉన్న వాళ్ళు డిసెంబర్ 31 తేదీ లోపల సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తులు అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్కి విద్యార్హతలు, అలాగే జీతం విషయానికి వస్తే అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అయితే 10వ తరగతి పూర్తి చేసి అయితే ఉండాలి. అలాగే జూలై 2024 జూలై 1 నాటికి కనీసం 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి మీ వయసు. ఇక ఆయా పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్ళు అభ్యర్థి లేకపోతే, అంటే ఒకవేళ మీకు 21 ఇయర్స్ కూడా కంప్లీట్ కాని వాళ్ళు ఆ ఏరియాలో, ఆ మండలంలో అయితే ఉంటే వాళ్ళకి, అంటే ఆ ఏజ్ కంటే తక్కువ 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 21 ఇయర్స్ లేని వాళ్ళు ఉంటే అప్పుడు 18 ఇయర్స్ వాళ్ళకైతే అవకాశం అయితే ఇస్తారు. అభ్యర్థి స్వయంగా వెళ్ళి సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది. లేకపోతే పోస్ట్ ద్వారా అయినా అప్లికేషన్ పంపవచ్చు. ఇక బయోడేటాతో పాటు విద్యార్హతలు, ఇతర సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలను గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి. ఇక అంగన్వాడీ హెల్పర్లకు నెలకు 7,000 జీతం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ, అలాగే మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న అభ్యర్థులు మీ ఏరియాలో ఉన్న శిశు సంక్షేమ కార్యాలయాల్లో సంప్రదించవచ్చండి. అక్కడ రిజర్వేషన్, అర్హతలు వంటి అన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 20 తేదీ అయితే ప్రారంభమైంది. దరఖాస్తులు పూర్తి చేసి దాని సంబంధిత ధృవీకరణ పత్రాలు, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, మీ ఆధార్ కార్డు కానీ, ఇక మీకు రేషన్ కార్డు ఉన్న దాన్ని కూడా జత చేసి డిసెంబర్ 31 తేదీ లోపల సాయంత్రం 5 గంటల లోపు అయితే అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వివరాలు తెలుసుకొని మీరు ఈ జాబ్కి అర్హత ఉంటే డెఫినెట్గా అప్లై చేసి జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాము. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.